Hello everybody, how are you all? Welcome back to our channel Spoken English Classes. First time ganaka mana channel చూస్తున్నట్లయితే please subscribe to our channel. In today's session, we are going to learn about the daily usage English sentences. Let's get started. First one, దీని గురించి నేను ఆలోచిస్తాను. దీని గురించి నేను ఆలోచిస్తాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే I will think about it. I will think about it. ఇదే సెంటెన్స్ నేను కొంచెం అడ్వాన్స్డ్ గా చెప్పాలంటే ఐ విల్ కాంటెంప్లేట్ ఇట్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, అతను చాలా స్పష్టంగా మాట్లాడతాడు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే హీ స్పీక్స్ వెరీ క్లియర్లీ. ఇదే సెంటెన్స్ నేను కొంచెం అడ్వాన్స్డ్ గా చెప్పాలంటే he articulates with great clarity అని చెప్పాలి. నెక్స్ట్ వన్, నాకు సమాధానం తెలియదు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ డోంట్ నో ద ఆన్సర్. ఇదే సెంటెన్స్ ని అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఐ ఆమ్ అన్ష్యూర్ ఆఫ్ ద ఆన్సర్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, ఈ రోజు వాతావరణం బాగుంది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ద వెదర్ ఈస్ నైస్ టుడే. ఇదే సెంటెన్స్ ని కొంచెం అడ్వాన్స్డ్ గా చెప్పాలంటే ద వెదర్ ఈస్ క్వైట్ ప్లీజెంట్ టుడే అని చెప్పాలి. నెక్స్ట్ వన్, వారు చాలా బిజీగా ఉన్నారు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే దే ఆర్ వెరీ బిజీ. ఇదే సెంటెన్స్ ని కొంచెం అడ్వాన్స్డ్ గా చెప్పాలంటే దే ఆర్ ఎక్సీడింగ్లీ ఆక్యుపైడ్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, నేను పొరపాటు చేశాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ మేడ్ ఏ మిస్టేక్. ఇదే సెంటెన్స్ ని అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఐ కమిటెడ్ an error అని చెప్పాలి. నెక్స్ట్ వన్, నేను ఇంటికి వెళ్ళాలి. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ నీడ్ టు గో హోమ్. ఇదే సెంటెన్స్ ని అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఐ నీడ్ టు రిటర్న్ హోమ్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, ఆమెకు చాలా అనుభవం ఉంది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే షీ హ్యాజ్ ఏ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇదే సెంటెన్స్ ని కొంచెం అడ్వాన్స్డ్ గా చెప్పాలంటే షీ పొసెసెస్ ఎక్స్టెన్సివ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, మీటింగ్ ప్రారంభిద్దాం. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే లెట్స్ స్టార్ట్ ద మీటింగ్. ఇదే సెంటెన్స్ ని కొంచెం అడ్వాన్స్డ్ గా చెప్పాలంటే లెట్స్ కమెన్స్ ద మీటింగ్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, నేను నా వ్యాలెట్ తీసుకోవడం మర్చిపోయాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ ఫర్గాట్ టు బ్రింగ్ మై వ్యాలెట్. ఇదే సెంటెన్స్ ని కొంచెం అడ్వాన్స్డ్ గా చెప్పాలంటే ఐ నెగ్లెక్టెడ్ టు బ్రింగ్ మై వ్యాలెట్ అని చెప్పాలి. That's it for today. If you like the video, please like, share and subscribe to my channel for more videos. We will meet in next class. Thank you. Keep learning.